మొత్తం పంచాయతీ ఎన్నికలు జోరుగా అవుతున్నాయి కదా. ఘోరంగా అయితే బాగా 3 టాక్టర్ తీసుకుంటాం. పైసలు వచ్చారా? అవుతాడు కాదురా. ఎప్పుడు సర్పంచ్ గారు నీకైతే పైసలు ఇచ్చిందా? అరే నామినేషన్ పోయినా కారా, మా అమ్మాయి మా బాపు మా అక్క మా తమ్ముడి మొత్తం 1000 రూపాయలు ఇచ్చిండ్రా. దావత్ పైసలకు పైసలకు అమ్ముడు పోతాడు. ఇక నువ్వు అమ్ముడు వేరే కూడా మీ అమ్మాయి నాన్న కూడా అమ్ముడు పోతాడు. నాకు అర్థం కాదు. అరే ఊర్లో అందరు ఇట్లా పోతుర్రా? అరే అందరు వేరే యూత్ వేరు. నాకు అర్థం కాదు. మనం కూడా పోతాం అమ్ముడు. యూత్ అనే 1000 రూపాయలు ఇచ్చిండ్రా. పైసలు తీసుకుంటారు కదా. అరే బొమ్మర్దులు దావత్ చేసుకుందాం. బీలు పైసలతో నాకు దావత్ ఏమవుతుంది పోనాడు. అరే ఊర్లో కామన్ రా. అరే వేస్ట్ కామన్ వేరు, మనం వేరే యూత్ కూడా. అరే బొమ్మర్ ఆవురా రోజు 2 బీలు రావడం ఇస్తారా? వద్దు అవసరం లేదు. పైసలు అమ్ముడు నువ్వు అమ్ముడు. అరే పోరా మీరు అట్లా పోతారు పోరీ. అరే సర్పంచ్ అనుకున్నాడు కదా, మా వాడ మొత్తం పట్టిస్తుంటారా? మొత్తం ముట్టుకున్నది మోడల్ నచ్చ ఉంటుంది. మీరెట్లా మరి అదేనా? మొత్తం గలీజ్ కలిగిన కొట్టడానికి మంచడం ఎందుకుంటే మొత్తం గలీజ్ కలిగి చేస్తున్నాడు. కలిసి అంత మంచిదేనా? మంచిగా కూర్చున్నాడు కదా ప్రవీణ్. అంత మంచిదేనా? అంత మంచిదే. ఇట్లా వచ్చి మరి ఎంత అది పిచ్చుకుంటున్నావు అట్లా. మోర్లు అట్లే ఉన్నాయి. పొద్దుల నల్లలొక్కలు గెలిచినాక ఓ మాట, గెలవకుండా ఓ మాట. చేద్దాం చేద్దాం. పక్క గల్లి అయిపోయినా మన గల్లి చేసేద్దాం. ఏం పక్క గెలిచి తెలుసా? 3 నెలలు అయిపోయి నువ్వు గెలిచి చూసుకో చూసుకో. 3 నెలలు ఒక్క పని కూడా కదా. చేద్దాం పక్క గల్లి చేస్తున్నాం కదా. మాది కూడా గట్లే ఉన్నది. అందుకే ఇల్లు వస్తున్నా కదా. ఒకదాని ఇంకొకటి చేసేద్దాం. ఇక మొత్తం చూసుకో జరా. అర్థం చేసుకోవాలి. చూసుకో జరా. అంతేనా? అంత మంచిగా కుమార్, అంత మంచిగా. మొన్న రోడ్డు మొన్న ఎత్తిగా మొత్తం చేద్దాం 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 చేద్దాం. ఇప్పుడు ఎత్తావా నాకు అర్థం కాదు. చేద్దాం కుమార్ చేద్దాం. ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పడుతుందా? చేద్దాం. ఒక 2 రోజులు రావు చేద్దాం. ఏం చేస్తావు నువ్వు? నాకు చేద్దాం కుమార్ చేద్దాం చేద్దాం. కోడ్ వచ్చడే ఉన్నది నీ చేద్దాం చేద్దాం. అదే బాగున్నది. మాకు వస్తాం మళ్ళీ వస్తాం. ఇంటికి ఎక్కడ వస్తాం? వచ్చుడు పోవడే ఉన్నది. ఒక 2 రోజులు రావు చేద్దాం. వాడ మొత్తం మురికి మురికి ఉన్నది. ఎందుకు నీ కథ ఏంది? నీ బాధ ఏంది చెప్పు. 10 మంది దగ్గర ఇజ్జత్ తీసినట్టు అడుగుతున్నావు. ఏంది నీ బాధ చెప్పు. ఏం బాయ్ ఇజ్జత్ అంటున్నావు? 10 మందిలో అప్పుడు అడగలేదా? ఓట్ల గురించి వచ్చినప్పుడు 10 మందిని అడిగినావు కదా నన్ను. ఏంది ఓట్ల గురించి నువ్వు అడిగేది ఏంది?
ఎందుకు అడగదు అడగొద్దు, పుణ్యానికి వేసినావే నువ్వు నాకు ఓటుకు 1000 రూపాయలు చొప్పున 5000 తీసుకున్నావు రోజుకు. 1000 రూపాయలు తీసుకుంటే ఏమి వేయదు, నువ్వు నన్ను అడగొద్దు, నేను నీ దగ్గర రాను, నువ్వు నా దగ్గర రావద్దు. అంటే మా వాళ్ళకి ఏం లేవా ఇక? చెయ్య నేను ఎందుకే పుణ్యానికి వేసినావే నువ్వు నాకు ఓటు. నేను బాగా మాట్లాడుతున్నావు. 1000 రూపాయలు తీసుకున్నావు నువ్వు ప్రతి ఓటుకు. తీసుకుంటే అడగొద్దు, నువ్వు నాకు అడిగే హక్కు కోల్పోయినావు నువ్వు నా దగ్గర. అప్పుడే కోల్పో 1000 రూపాయలకే కోల్పోయినా. నా దగ్గర రాకు, నువ్వు నన్ను అడగకు అంతే బస్. రే పోవా పో. నా దగ్గర రాకు, నన్ను అడగకు. నాకు ఏ బుద్ధి అయినప్పుడు చేస్తా, నా ఇష్టం కూడా చేస్తా, లేకపోతే లేదు. అప్పుడు 1000 రూపాయలకు నా ఎగ్జామ్ తీసుకున్నట్టు ఉన్నది. ఇప్పుడు ఆ 1000 రూపాయల కమ్ముడు ఏమైందిరా ప్రవీణ్ ఏడున్నావు? చెప్పరా అల్లు ఏమైంది? మొన్న సర్పంచ్ దగ్గర పోతే మొత్తం తీసేసినట్టు మాట్లాడుతుండ్రా. మా వాడకి ఇట్లా ఏం చేయవా అంటే నిన్ను అప్పుడే కొన్నా, మీ వాడకి నేను ఎందుకు చేస్తా, మీ వాడను నిన్ను అసలే పట్టించుకోను, అది ఇదని ఘోరంగా మాట్లాడుతుండ్రా. నిజమే కదా మాట్లాడి, కరెక్ట్గా మాట్లాడింది కదా. ఏం కరెక్టరా? నన్ను తీసేసేది తప్ప కరెక్ట్గా మాట్లాడిండు. వద్దురా వద్దురా అంటే అప్పుడు ఇచ్చిన పైసలు 2000 తీసుకుంటేవి. రోజు 2 బీర్లు, బిర్యానీ పొట్లం, ఇదే ఎంజాయ్, ఇదే లైఫ్ రా, 5 రోజులు మనకి ఇంతకంత ఎంజాయ్ ముందు అని మాత్రం అంటివి. వద్దురా అన్నాం, తీసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? నీకు నీ మాటకి 5 సంవత్సరాలు విలువ లేకుండా వేసుకుంటేవి. ఏటాడు నువ్వు ఇంకా 10 సార్లు పోయినా గదే అంటాడు, నువ్వు 10 మంది ముంగడు అడిగినా గదే అంటాడు. మొన్న మనం పోయినాం, నీ పని అన్న ఉంది, మేము చేయించుకున్నాం, ఇంకా తీసి అడిగినాం, చేయించు పని అయిపోయింది మాది. మీ పని ఇంకా 10 రోజులుగా ఇంకా 5 సంవత్సరాలు అట్లా ఉంటుంది మీ పని. వద్దురా బేట, పైసలు వద్దురా బేట అంటే తీసుకుంటుంది. ఇప్పుడు మా అమ్మ చూడు, నీ ఉండడు. అట్లే ఉంటుంది రా, పైసలు తీసుకోవడానికి విలువ అట్లే ఉంటుంది. పైసలు తీసుకున్నాం, నీ విలువ అట్లా ఉంటుంది. మేము పైసలు తీసుకోలే, మా విలువ ఇట్లా ఉంటుంది. అర్థమైందా? దానికి ఏం డల్లుగుండకు. నెక్స్ట్ ఎలక్షన్ చూసుకుందాం. కులాన్ని చూసి కాదు, నోటును చూసి కాదు, వ్యక్తిని చూసి, వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయండి. మీ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు మీరు కూడా భాగస్వాములని గుర్తుపెట్టుకోండి.